వెల్కమ్ టు VD91 న్యూస్ శ్రావ్య బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. నల్గొండ జిల్లాలోని నాగార్జున స్కూల్ ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్యకు క్యాండిల్ ర్యాలీ నిరసన. నల్గొండ జిల్లాలోని నాగార్జున స్కూల్ ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్య ఘటనను నిరసిస్తూ వికారాబాద్ ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు ట్రస్మా ఆధ్వర్యంలో ఈ రోజు క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ చౌరస్తా నుండి బీజేఆర్ చౌరస్తా వరకు క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పలువురు ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు, విద్యా సంస్థల ప్రతినిధులు పాల్గొని రూపారెడ్డి హత్య ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రూపారెడ్డి హత్యకు నిరసన ఈరోజు విచ్చేసిన ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలకు, టీచర్లకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాంటి బ్రూటల్ మర్డర్ కేసును మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇందులో గవర్నమెంట్ ఒకటే మేము కోరేది, ఈ యొక్క ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో వాళ్ళను ఫాస్ట్ ట్రాక్ కోర్టు అరేంజ్ చేసి ఏర్పాటు చేసి వాళ్ళకు శిక్ష పడేటట్టుగా చేస్తే టీచర్లకు కానీ టీచర్లకు ఒక రకమైన మాకు కూడా ఒక రకమైన ఇబ్బంది కలగకుండా గవర్నమెంట్ మాకు సపోర్టింగ్గా ఉన్నది అని ఒక ధైర్యం కలుగుతుంది. కాబట్టి ఈ విషయంపై గవర్నమెంట్ స్పందించి ఈ యొక్క అక్యూజ్డ్ పర్సన్స్ తగిన తొందరలోనే శిక్షించాలని కోరుతున్నాను. ఓన్లీ ప్రొఫెషన్ దట్ క్రియేట్స్ అన్ అదర్ ప్రొఫెషన్. అట్లాంటి గౌరవనీయమైన వృత్తిలో ఉండి మనం ఇప్పుడు మన రక్షణ గురించి అభ్యర్థించడం అనేది చాలా బాధాకరంగా ఉంది. ఒకప్పుడు గురువు అంటే అందరికన్నా మిన్నగా ఉండేవాళ్ళు. గురువు శిక్షిస్తున్నాడు అంటే అది శత్రుత్వం కాదు, పిల్లల్ని ఒక మంచి మార్గంలోకి తీసుకురావడం. కానీ తల్లిదండ్రులు దాన్ని తప్పుగా అర్థం చేసుకొని శిక్షించొద్దు, మా పిల్లల్ని కొట్టొద్దు అంటే తర్వాత ఏమైతే పోలీస్ చేతులలోకి వెళ్ళాల్సి వస్తుంది. అట్లా కాకుండా విద్యార్థి దశ నుంచే గురువును క్రమశిక్షణ మార్గంలో పెట్టేటట్లు పేరెంట్స్ సపోర్ట్ చేస్తే కనుక గురువు గౌరవం అనేది మళ్ళీ పెరుగుతుంది. ఇట్లాంటి ఇన్సిడెంట్ జరగకుండా ఇది సమాజం మొత్తం బాధ్యత, ఒక్కరి బాధ్యత కాదు, సమాజం అందరూ కలిసి గురువుకున్న పూర్వ వైభవాన్ని మళ్ళీ తీసుకురావాలని కోరుతున్నాను. అట్లాగే తల్లిదండ్రుల బాధ్యత ఏంటంటే ఫస్ట్ పిల్లలకి పెద్దల్ని ఎట్లా గౌరవించడం నేర్పించడము, వాళ్ళు ఏం చేస్తున్నారు బయట అనేది వాళ్ళు కూడా చూసుకొని దానికి పిల్లలకి మంచిది చెడేది చెప్పడం పేరెంట్స్ బాధ్యత కూడా. అండ్ ఆ మంచిది చెడేది చెప్పడం గురువులకు కూడా ఆ బాధ్యతను చెప్పనీయగలిగితే మంచి సమాజాన్ని మనం నిర్మించగలుగుతాము. అండ్ గంజాయి అనేది కూడా ఇప్పుడు ఒక పెద్ద గొడ్డలు పెట్టి మన సమాజానికి, దాన్ని కూడా అరికట్టి ఒక గురువు రక్షణ గురించి అభ్యర్థించకుండా గురువు పిల్లలకి క్రమశిక్షణను నేర్పించే బాధ్యతను ఇవ్వగలిగితే మళ్ళీ మన పూర్వవైభవం వస్తుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. మసబ్ ట్యాంక్ లోని పాలిటెక్నిక్ కాలేజ్ లో జీవో నెంబర్ 97కి వ్యతిరేకంగా ప్రొటెస్ట్ చేస్తున్న విద్యార్థులకు మద్దతుగా అదే కాలేజ్ కి చెందిన పూర్వ విద్యార్థి మరియు బీఆర్ఎస్ మాజీ మంత్రి టి హరీష్ రావు మద్దతుగా మసబ్ ట్యాంక్ పాలిటెక్నిక్ కాలేజ్ కి రావడం జరిగింది. సివిల్ థర్డ్ ఇయర్ లో చదువుతున్నాను. ఈ రోజు మేము అందరం ఇక్కడ 1 వీక్ నుంచి ప్రొటెస్ట్ చేస్తున్నాము. జియో 97 ని క్యాన్సిల్ చేయాలని. జియో 97 లో గవర్నమెంట్ మెన్షన్ చేసిన రూల్స్ ప్రకారం మా ఇన్ఫ్రాస్ట్రక్చర్, మా అసెట్ అనేది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో ఉంటుందని మెన్షన్ చేశారు. పీపీపీ కింద ఉంటుందంట. సో ఇప్పుడు మాకు వచ్చే సర్టిఫికేట్స్ అన్ని గవర్నమెంట్ నుంచి కాకుండా ప్రైవేట్ నుంచి వాల్యూ అనేది దానివల్ల తగ్గుతుంది. వైఎస్జియో అనేది మా సర్టిఫికేట్స్ మీద రిప్రజెంట్ అవుతుంది. సో దానివల్ల మాకు ఏమవుతుందంటే బయటికి వెళ్ళినప్పుడు మా రిప్రజెంటేషన్ అనేది తగ్గుతుంది. అండ్ ఆల్సో మా డిప్లొమా అనేది సపరేట్ మాది టెక్నికల్ ఎడ్యుకేషన్ కింద వస్తుంది. దాన్ని తీసుకెళ్లి
టెక్నికల్ ట్రైనింగ్ జీవో 97ను జీవో 97 ను we want జీవో 97ను పాలిటెక్నిక్ విద్యను SBTETలో మాకొద్దు గౌరవనీయులైనటువంటి శాసనసభ్యులు పెద్దలు బండారు లక్ష్మారెడ్డి గారికి, గౌరవనీయులు సీనియర్ శాసనసభ్యులు ముఠా గోపాల్ గారికి, గౌరవ శాసన మండలి సభ్యులు షబీపూర్ రాజు గారికి, మాజీ ప్రభుత్వ చీఫ్ పెద్దలు రమణారెడ్డి గారికి, గౌరవనీయులు బీఆర్ఎస్వి విద్యార్థి విభాగం అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారికి, తమ్ముడు ఎర్రోల శ్రీనివాస్ గారికి, చాలామంది ఉన్నారు ఏమనుకోవద్దు, ముఠా జయసింహ గారు, సాత్విక గారు, ధీరజ్ గారు, యతేష్ గారు, రేవంత్ గారు, గిరి, జ్ఞాన్దేవ్ గారు, శివాజీ గారు, నయాబ్ గారు, ఇంకా ముఖ్యంగా పాలిటెక్నిక్ విద్యార్థులకు, వీరికి సంఘీభావం తెలియజేయడానికి ఇక్కడికి వచ్చిన పూర్వ విద్యార్థులకు, బీఆర్ఎస్ నాయకులకు, ఇక్కడికి వచ్చిన పోలీస్ మిత్రులకు, మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నమస్కారం. నేను ఈరోజు ఒక ప్రజాప్రతినిధిగా కంటే కూడా మీలో ఒకటిగా, ఒక పూర్వ విద్యార్థిగా, ఈ కాలేజీలో చదువుకున్న విద్యార్థిగా మీకు సంఘీభావం తెలియజేయడానికి ఇక్కడికి రావడం జరిగింది. రేవంత్ రెడ్డి పాలన ఎట్లయిపోయిందంటే పిచ్చోడి చేతిలో రాయిలాగా మారిపోయింది. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఈ పాలిటెక్నిక్ విద్యను తీసుకుపోయి శక్తిలో కలుపుతున్నా అంటున్నాడు, ఐటీఐలతో కలుపుతున్నా అంటున్నాడు. అసలు ఎందుకు కలిపిండో మీకు అర్థమైందా? అసలు ఏంటి ఆ శక్తి ఏంటి, ఆ యూనివర్సిటీ ఏంటి? అసలు ఆ స్కిల్ యూనివర్సిటీ అనేది ప్రభుత్వ యూనివర్సిటీ కాదు, పిపిపి మోడల్, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో ఏర్పాటు చేసిందే స్కిల్ యూనివర్సిటీ. ఆ స్కిల్ యూనివర్సిటీ ఒక 3 ఏళ్ల దాకా రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందిస్తుంది. 3 ఏళ్ల తర్వాత స్కిల్ యూనివర్సిటీ దాని కాళ్ళ మీద అది నిలబడాలి, పిల్లల దగ్గర ముక్కుబిండి ఫీజు వసూలు చేయాలి, లెక్చరర్లకు జీతాలు ఇవ్వాలి, కాలేజీ స్వయంగా తనకు తాను యూనివర్సిటీ నడుపుకోవాలన్నది నేను చెప్పట్లా, పిల్లలు చెప్పట్లేదు, స్కిల్ యూనివర్సిటీ చట్టములోనే పొందుపరచబడ్డది, విచ్ ఇస్ ఎ పిపిపి మోడల్. ఇలా ప్రభుత్వ పాలిటెక్నిక్లను తీసుకుపోయి ఎందుకు ప్రైవేట్ పరం చేస్తున్నావు రేవంత్ రెడ్డి? ఇలా రాష్ట్రంలో 113 పాలిటెక్నిక్లు ఉన్నాయి. గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ కలిపి 1,00,000 మంది పాలిటెక్నిక్ విద్యార్థులు చదువుకుంటా ఉన్నారు. ఈ రేవంత్ రెడ్డి తుగ్లక్ నిర్ణయంతో 1,00,000 మంది పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారబోతా ఉంది. ఇలా అర్థం చేసుకోవాల్సింది రేవంత్ రెడ్డి ఏం చేసే ప్రయత్నం చేస్తున్నాడు? దీని పేరు మీద ఈ 59 ప్రభుత్వ పాలిటెక్నిక్లను స్కిల్ యూనివర్సిటీకి ఇచ్చేస్తున్నాడు. స్కిల్ యూనివర్సిటీ ఈజ్ ఎ ప్రైవేట్ యూనివర్సిటీ విచ్ ఇస్ నాట్ గవర్నమెంట్. అంటే ఇవాళ ప్రభుత్వ ఆస్తులను, వందల వేల కోట్ల రూపాయల విలువ కలిగిన భూములను, భవనాలను, ఈ 59 పాలిటెక్నిక్లను ప్రైవేట్ కప్పచెప్పి కుట్ర చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి. రేపు వాళ్ళు ఏం చేస్తారు? ఈ పాలిటెక్నిక్ లో ఉన్నటువంటి భూములను అమ్ముకుంటారు, ఈ పాలిటెక్నిక్లను కుదబెట్టి, ఈ ఆస్తులను కుదబెట్టి రేపు బ్యాంకుల్లో అప్పులు తేవడానికి రేవంత్ రెడ్డి గారు చేస్తున్నాడు. సూర్యుడు చుట్టూ భూమి తిరిగేది ఎంత నిజమో, భూముల చుట్టూ రేవంత్ రెడ్డి తిరిగేది కూడా అంతే నిజం. రేవంత్ రెడ్డికి ఈ పాలిటెక్నిక్ ఆస్తుల మీద కన్నుబడ్డది. ఈ పాలిటెక్నిక్ ఆస్తులను అమ్ముకోవడానికి, ఈ పాలిటెక్నిక్ ఆస్తులను పెట్టి బ్యాంకుల్లో అప్పులు తేవడానికి ఒక కుట్ర చేస్తా ఉన్నాడు.
టెక్నిక్ సంఘ పూర్వ విద్యార్థి మాజీ మంత్రివర్యులు తెలంగాణ ఇబ్రహీంపట్నం మండల కేతనకొండ గ్రామం టీడీపీ మాజీ వార్డు మెంబర్ సభ్యుడు బాబురావు ఆవేదన. పచ్చటి పంట పొలాల మధ్యలో శ్రీ గోపాల్ స్టోన్ క్రషర్ ఏర్పాటు వల్ల దాని నుంచి వచ్చే బూడిద మూలాన మా పొలాలు పాడైపోతున్నాయి. గత వైసీపీ ప్రభుత్వంలో ఎదిరించి టీడీపీ వార్డు మెంబర్ గా గెలిచినా ఇప్పుడు మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు. అధికారుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా మా గోడు వినే నాదుడే లేడని వాపోయారు. మాలలకు విద్యా ఉద్యోగ అవకాశాల్లో జరుగుతున్న అన్యాయాన్ని నివారించేందుకు రోస్టర్ విధానాన్ని సవరించాలని జాతీయ మాల మహానాడు డిమాండ్ చేసింది. ఈ నెల 31న చెలో సెక్రటేరియట్ కార్యక్రమం నిర్వహించినట్లు రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్ తెలిపారు. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చెలో సెక్రటేరియట్ కు సంబంధించిన వాల్ పోస్టర్ ను ఆయన పలువురు నాయకులతో కలిసి విడుదల చేశారు. 30 ఏళ్ళుగా మీ పోరాటంలో మీరు వందల వేల మీటింగ్లలో మాట్లాడినప్పుడల్లా మీరు మాట్లాడింది ఏంటంటే 59 ఎస్సీ కులాలలో సామాజిక న్యాయం జరగడం లేదు, మాలనే దోచుకుతుంటున్నారు, మాలనే ముందులో ఉన్నారు, మాలనే ఉద్యోగస్తులు, మాలనే రాజకీయ నాయకులు ఉన్నారు, వాళ్ళు అడ్వాన్స్ ఉన్నారని చెప్పి మీరు చాలా సందర్భాల్లో మాట్లాడారు. అదేవిధంగా మాట్లాడుతూనే 59 కులాల్లో కింద స్థాయి మాది కంటే కింద ఉన్నటువంటి డక్కల కులాలు కూడా అన్నీ జరిగినా నేను వాళ్ళ కోసం నేను ఫైట్ చేస్తాను అని చెప్పి చాలా సందర్భంలో మాట్లాడు. నేను అడుగుతా ఉన్నావు ఈరోజు, నువ్వు అనుకున్న వరకు కన్నా, నువ్వు కొట్లాడే వరకు కన్నా, నీ లాబీతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన వరకు కన్నా ఈరోజు అంబేద్కర్ సిద్ధాంతాలను పురాలను మొత్తం ధ్వంసం చేసి వచ్చినటువంటి వర్గీకరణలో ఈరోజు మానవులు రోస్టర్ ద్వారా తీవ్ర నష్టపోతున్నారు కదా. ఈ 59 కులాల మానవుడు కూడా ఒక కులమే కదా, మరి ఎందుకు మాట్లాడలేరు కృష్ణబాబు గారు? వర్గీకరణ చేయాలి, సామాజిక న్యాయం జరగాలి, మాదిగలకు అన్యాయం జరిగింది, మాదిగల జనాభా చాలా ఎక్కువ, వాళ్ళు పాపం పేదలకు ఉన్నారు, వాళ్ళు ఊరుకు దూరంగా ఉన్నారు, వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి మాలల్ని దోచుకుంటుందని చెప్పి చూపిస్తూ మాట్లాడినటువంటి టీఆర్ఎస్ పార్టీ నాయకత్వం కావచ్చు, బీజేపీ నాయకత్వం కావచ్చు, సిపిఎం సిపిఐ నాయకత్వాలు కావచ్చు, కమ్యూనిస్టులు కావచ్చు, లేకపోతే ఇతర అన్ని పార్టీలు వర్గీకరణ మద్దతు తెలిపింది కదా. మరి తెలిపిన వాళ్ళకి ఈరోజు అన్యాయం జరుగుతుంది. వాళ్ళకు రోస్టర్ ద్వారా ప్రత్యక్షంగా గ్రూప్ 3 కనీసం వర్గీకరణ ద్వారా వచ్చినటువంటి 5% రిజర్వేషన్ కూడా అమలు కానప్పుడు నీ ఎవరి కోసం పనిచేయాలి, నీ ఎవరి కోసం ఏ పార్టీల జెండా కింద మేము పనిచేయాలి ఒక్కసారి ఆలోచించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కాబట్టి మిత్రుల రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేస్తున్నాం, మా మాల ప్రజాప్రతినిధులకు విజ్ఞప్తి చేస్తున్నాం, విశాల దృక్పథంతో మాదిగ సోదరులు కూడా ఆలోచించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. మాదిగ మేధావులు కావచ్చు, లేదా రాజకీయ నాయకత్వం కావచ్చు. ఈరోజు రోస్టర్ ద్వారా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాం, నష్టపోతున్నాం, మోసపడుతున్నాం. మా పిల్లలు రామచంద్ర అనుకుంటూ ఏడ్చుకుంటూ ఇళ్లలో పోతున్నారు. ఈ సందర్భంలో దయచేసి రోస్టర్ను సవరించి 20 లోపల 2 పాయింట్లు కనుక మాకు ఇస్తే కొంత ప్రాధాన్యత తెచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అంశాన్ని మీరు అందరూ తీసుకుపోతారని చెప్పి కోరుకుంటూ రేపు 30 చలో సెక్రటరియట్ కు అందరూ సహకరించి వేలాదిగా తరలి వచ్చి ఈ యొక్క చలో సెక్రటరీ విజయవంతం చేయాల్సిందిగా జాతీయ మానవుడు మేము పిలుపునిస్తున్నాం. నా పేరు పిల్లి సుధాకర్. గ్రూప్ 3లో ఉన్నటువంటి మాల దాని అనుబంధ 25 కులాలు ఏవైతున్నాయో వాటికి మొదటి పాయింట్గా 22వ నెంబర్ని కేటాయించడం జరిగింది. గతంలో ఉమ్మడిగా ఉన్నప్పుడు 16గా మాకు ఉండేది. 16వ రాష్ట్రం కేటాయించినప్పుడు మాకు విద్య ఉద్యోగ ప్రమోషన్ అవకాశాలలో మంచి ప్రాధాన్యత ఉండేది. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే 2025 ఏప్రిల్ 14 జీవో నెంబర్ 99 తీసుకొచ్చి రోస్టర్లో 22వ పాయింట్ కేటాయించిందో
ఆ 22వ పాయింట్ కూడా మహిళలకు కేటాయించారు. గ్రూప్ 3 ఉన్నటువంటి మహిళలకు. దాని ద్వారా మెజారిటీ అంటే ఉద్యోగాలలో, ప్రమోషన్లలో కావచ్చు, అనేక అంశాలలో ముందున్నటువంటి మానవులు ఈరోజు మొత్తం తీవ్రంగా నష్టపోతున్నారు. అంటే 22వ పాయింట్ 41, 62, 77, 91 పాయింట్లుగా 5 పాయింట్లు 100 లోపు 5 పాయింట్లు మాకు కేటాయించడం జరిగింది. దీనివల్ల తీవ్రంగా నష్టపోతున్నాం. ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 14 పైన నోటిఫికేషన్ ఇచ్చినాయి. ఏ నోటిఫికేషన్లో కూడా గ్రూప్ 3 కాక వచ్చేసరికి ఒక్క ఉద్యోగం లేనటువంటి పరిస్థితి. దానికి సంబంధించి మీకు ఉదాహరణ కూడా మేము క్లియర్గా చెప్పాల్సుకున్నాం. మొదటగా శాతవాహన యూనివర్సిటీలో గెస్ట్ లెక్చర్స్ ఉంటాయి, పార్ట్ టైం 35 పోస్టులు వాళ్ళు పిలిస్తే దాంట్లో గ్రూప్ 3కి 2 పోస్టులు 5% ప్రకారం రావాల్సినవి 2 పోస్టులు, కానీ మాకు 0గా చూపించిందట. ఎందుకంటే రోస్టర్లో 22 పాయింట్ ఉండడం వల్ల. అదేవిధంగా డిఎంఈలో అసిస్టెంట్ ప్రొఫెసర్ నియామకంలో అంటే డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ దాంట్లో మొత్తం భర్తీ చేసిన పోస్టులు 607. మాకు వర్గీకరణ ప్రకారం 5% ప్రకారం చూసుకుంటే 31 పోస్టులు రావాలి. మాకు ఎన్ని వచ్చినట్టే కేటాయించిన పోస్టులు 26, నష్టపోయిన పోస్టులు 5. ఇలా చెప్పుకుంటే మొత్తం చాలా నెంబర్ ఆఫ్ పోస్టులలో నోటిఫికేషన్లలో గ్రూప్ 3కి మొత్తం 0 ఉద్యోగాలు చూపిస్తూ తీవ్రంగా మాలను అణచివేసేటువంటి ప్రయత్నం, కుట్ర అమలవుతుందన్న విషయాన్ని ఈ పౌర సమాజం ముందు, మీడియా ముందు మీరు తీసుకురాదలుచుకున్నాం. ఒక్కసారి 2 సార్లు చూస్తాం. ప్రతి నోటిఫికేషన్లో గ్రూప్ 3లో 26 కులాలకు ఒక్క ఉద్యోగం రాకపోతే అంటే ఎక్కడ సామాజిక న్యాయం జరిగినట్టు? 20 లోపు రోస్టర్ పాయింట్లలో ఏ ఈడీసీ అవుతుందో, ఎక్కడ వీకర్ సెక్షన్ అవుతుందో ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు కూడా 6% ఉంది. అంటే వాళ్ళకు కూడా ఎక్కువ ఉద్యోగం వచ్చే పరిస్థితి. ఓపెన్ కేటగిరీ ఉన్నాయి కానీ ఎస్సీలకు లేవు. విచిత్రంగా అలా గ్రూప్ 3 మానవులు లేవు. సాధ్యమైనంత వరకు మా మంత్రులకు, మా ఎమ్మెల్యేలకు, మా ఎమ్మెల్సీలకు చెప్పినాం. పౌర సమాజం ముందు కూడా చెప్పడం జరిగింది ఎంత సమస్య. కానీ పాలకులు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తూ ఈరోజు మాలని అణచివేయడమే. మానవులు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అణచివేయబడితే రేపు అరిగిమరి ఉంటారని ఒక కుట్రపూరితంగా ఈరోజు మమ్మల్ని ఈ రకమైనటువంటి బలిపశువులు చేస్తున్నటువంటి ఈ సందర్భంలో జాతీయ మానవాడుగా మేము ఒక నిర్ణయానికి వచ్చినాం. ఎక్కడైతే జీవో 99 సెక్రటరీలో పుట్టిందో ఆ జీవోని రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ దాన్ని సవరిస్తూ రోస్టర్ పాయింట్లు 20 లోపల 2 పాయింట్లను మొదటి 2 పాయింట్లను 20 లోపల గ్రూప్ 3కి కేటాయించాలని చెప్పి డిమాండ్ చేస్తూ రేపు ఆగస్టు 31వ తారీఖున చెలో సెక్రటరీకు జాతీయ మానవాడుగా మేము పిలుపునిస్తున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. దీనికి పెద్ద ఎత్తున వేలాదిగా అన్ని జిల్లాల నుంచి కూడా మాలలు తరలి రావాలి. ఎందుకంటే విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు. మెడికల్ కాలేజ్ అసైన్డ్ భూముల పేరుతోటి, ప్రభుత్వ కార్యాలయాల పేరుతోటి దళితుల వద్ద ఉన్నటువంటి భూముల మొత్తం కూడా గుంజుకుంటా ఉంటాయి. దానికి వ్యతిరేకంగా 10 ఏళ్ళు రోడ్ల మీద కొట్లాడి దుర్గపాలన పోవాలి, ప్రజాపాలన రావాలని చెప్పి అనేక కేసులను ఎదుర్కొని ఈరోజు ప్రజాప్రభుత్వం రావడంలో క్రియాశీలక భూమిక పోషించినటువంటి మానవుల పట్ల ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు అవలంబిస్తున్న ధోరణి ఏదైతుందో దాన్ని నిరసిస్తూ ఈరోజు మేము ఈ యొక్క మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసినామని చెప్పి స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే 2024 ఆగస్టు 1న ఈ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ పైన 9th బెంచ్ జడ్జిలతోటి తీర్పు ఇవ్వడం జరిగింది. అంటే ఎస్సీలలో ఉన్నటువంటి 59 కులాలలో కులాల మధ్య ఆర్థిక అసమానతలు ఉన్నాయి, అది వాస్తవమే. దాన్ని తొలగించాలంటే దాన్ని బైఫర్కేషన్ చేసుకోవచ్చు, అంటే వర్గీకరించుకోవచ్చు. ఆ వర్గీకరించుకునే అవకాశాన్ని రాష్ట్రాలకు మేము అధికారాన్ని ఇస్తున్నాము అని చెప్పి, అది కూడా శాస్త్రీయమైన పద్ధతిలో శాస్త్రీయమైన ఆధారాలతో ఆ రాష్ట్రాలు వర్గీకరణ చేసుకోవచ్చు అనే వెసులుబాటును కల్పిస్తూ 2004 ఏదైతే సుప్రీంకోర్టు 5తో కూడా ధర్మాసనం ఇచ్చిన తీర్పును కొట్టివేస్తూ ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పు ఇవ్వడం జరిగింది.
అది ఈ దేశ ప్రజాస్వామ్యం మీద, ఈ దేశ రాజ్యాంగ మౌలిక సూత్రాల మీద, అంబేద్కర్ త్యాగాల పునాల మీద ఏర్పడ్డ రిజర్వేషన్ల ఎత్తులో వాటిని దెబ్బకొట్టే విధంగా ఆ తీర్పు ఉందని చెప్పి మాల సంఘాలుగా మీ అందరం కూడా మేము పెద్ద ఎత్తున దాన్ని నిరసిస్తూ నిరసన కార్యక్రమాలు కూడా చేపట్టినాం. అయినప్పటికీ కూడా ఈ పాలకులు మా మీద ఒత్తిడి తీసుకొచ్చి వర్గీకరించి గ్రూప్ 1, 2, 3గా 3 విభాగాలుగా వర్గీకరించారు. గ్రూప్ 1లో 1% రిజర్వేషన్ కేటాయించారు. షెడ్యూల్ గ్రూప్ 2లో మాదిగ దాని ఉపకులాలకు 9% కేటాయించిండు రిజర్వేషన్ను. అదేవిధంగా గ్రూప్ 3 26 కులాలు అవుతున్నాయో, అంటే మాలా దాని అనుబంధ కులాలు అవుతున్నాయో, గ్రూప్ 3కి 5% రిజర్వేషన్ కేటాయించి వర్గీకరణ చట్టాన్ని ఈ రాష్ట్ర అసెంబ్లీలో నిరంకుశంగా మాలల పైన అణచివేస్తారు. మాలల యొక్క భవిష్యత్తు మీద దెబ్బ కొడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం ఆ రోజు చట్టంగా మారింది. 30 ఏళ్ళ పంచాయతీ పరిష్కారమైంది. రాజ్యాంగానికి ఒక బాటలైనవి. సరే, పంచాయతీ మాల మాదిల మధ్యలోని కొంత మేరకు పెద్ద మనసుతో ఆలోచించినటువంటి ఒక సమాజంలో మాలలో కొంతమంది దాని తర్వాత ఏర్పడ్డ పరిణామాలు చాలా తీవ్రంగా ఉన్నాయి. దయచేసి మీడియా సోదరులు కూడా గమనించాలి. ఎందుకంటే 2025 ఏప్రిల్ 14న ఇక్కడ ఉన్నటువంటి అంబేద్కర్ గారి సాక్షిగా, లోయర్ టెంగ్వాడ్ ఉన్నటువంటి అంబేద్కర్ సాక్షిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అంబేద్కర్ దండేస్తూనే వర్గీకరణ చట్టం తర్వాత రోస్టర్ సిస్టమ్ తీసుకొచ్చింది. అంటే జీవో నెంబర్ 99 విజయవంతం చేద్దాం. ఈ నెల 31 చలో సెక్రటేరియట్ న్యాయం జరగాలి, మాలలకు మాలల పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వివక్ష ధోరణి. జై మాల, జై మాల, జై మాల, జై మాల. ఏడ్చుకుంటూ సర్టిఫికేట్ పట్టుకుని ఇళ్లకు వచ్చినటువంటి సందర్భం, వాళ్ళ కన్నీటి చుట్టూ క్యాంపస్లలో పడ్డటువంటి సందర్భం. ఈరోజు ఉద్యోగస్తులు కూడా ఈ నోట్ల ద్వారా ప్రమోషన్లు కూడా రానటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఉద్యోగ నోటిఫికేషన్లో కూడా ఉద్యోగం రాని పరిస్థితి. మరి మేము ఎందుకు ఇక్కడ పేరుకు ఎస్సీ అంటే షెడ్యూల్ క్యాస్ట్ గా, అంటాడు కులాలుగా రిజర్వేషన్ ఉన్న పేరుకే కానీ ఆ రిజర్వేషన్ అమలు కానటువంటి ఈ పరిస్థితుల్లో మాకు ఖచ్చితంగా లేదు, ఎవరిగా నమ్మకం లేదు. మేము కొట్లాడి తెచ్చుకున్న ఈ ప్రభుత్వం మీదే కొట్లాడి మా హక్కులు సాధించుకోవాలని చెప్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితోటి ఈరోజు మేమందరం కూడా ఈ సెక్రటరీ పిలిపిస్తున్నామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. దానికి గౌరవ ప్రభుత్వం, గౌరవ పోలీస్ అధికారులు, గౌరవ శాఖ సమర్థ శాఖ అధికారులందరూ కూడా సహకరించాలి. మా న్యాయబద్ధ డిమాండ్, మా ప్రజాస్వామ్య డిమాండ్ ఏదైతుందో దాన్ని ప్రభుత్వం దృష్టి తీసుకుపోవడానికి మీరందరూ సహకరించాల్సింది కూడా కోరుతా ఉన్నాం. దీనికి కూడా అన్ని జిల్లాల నుంచి మాల మేధావులు, మాల విద్యార్థులు, పౌర సమాజం మొత్తం కూడా దీనికి మద్దతు తెలపాలని చెప్పి తెలియజేస్తున్నాం. వివిధ మాల సంఘాలతో పేరుతున్నటువంటి ప్రతి ఒక్క పెద్దలకు విజ్ఞప్తి చేస్తున్న మీడియా ద్వారా, ఇది ఏ ఒక్కరి పోరాటం, ఏ ఒక్క సంఘం పోరాటం కాదు, ఇది మన ఆత్మగౌరవ పోరాటం. ఈ టైంలో మనం కొట్లాడి ఈ రోస్టర్ కనుక సవరించుకోకపోతే ఇప్పటికే వేల ఉద్యోగాలు మనం నష్టపోయినాం. ఇదే కనుక కంటిన్యూ అయితే మాత్రం ఒక తరం విద్యార్థులు మొత్తం కూడా భవిష్యత్తులో ఉండరు. వారంతా కూడా నిరుద్యోగులుగా లేదా రోడ్ల మీద తిరిగే వ్యక్తులుగా మిగిలిపోయే ప్రమాదం ఉంది. దానివల్ల మన అస్తిత్వం, మన యొక్క జాతి యొక్క ప్రాముఖ్యత, మన భవిష్యత్తు మొత్తం నాశనం అవుతుందనే విషయాన్ని కూడా గమనించి అందరూ దీన్ని మద్దతు తెలిపి ప్రత్యక్షంగా పాల్గొనాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం. ఈ విషయంలో ముఖ్యమంత్రి గారిని ఒప్పిస్తారో, మెప్పిస్తారో, బతిమాడుకుంటారో లేదు ఇంకేం చేస్తారో మాకు తెలియదు. గౌరవ మాల ఎమ్మెల్యేలు, మాల మంత్రులు, మాల ఎమ్మెల్సీలు, మాల ప్రజాప్రతినిధులు ఎవరైతున్నారో, అధికారులు ఎవరుతున్నారో దయచేసి ఈ సమస్యను ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకుపోయి ఈ రోజులను సవరించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను. లేని పక్షంలో జాతి గౌరవంగా మిగిలిపోతారు. మీ భవిష్యత్తు కార్యాచరణ మాకు ఎవరి మీద ఉండదు. దీని తర్వాత నెక్స్ట్ మా ప్రజాప్రతినిధుల మీదే మా కార్యాచరణ ఉండబోతుందనే విషయం కూడా మేము కోరుతాము. ఎందుకంటే ఎవరు స్పందించకపోతే మా వాళ్ళే తప్పైంది కాబట్టి మా వాళ్ళని కలపడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి పెద్ద పని చేసుకొని మా ఎమ్మెల్యేలు, మా మంత్రులు, మా ఎమ్మెల్సీలు కూడా ముఖ్యమంత్రి దృష్టికి ఈ భీకరమైన సమస్య తీసుకుపోతారని చెప్పి తెలియజేస్తున్నారు. ఇప్పుడు మొదలైన ఇంజనీరింగ్ సీట్లలో కూడా తీవ్రంగా నష్టపోయి మారడం. మార్కెట్లో పెరిగిన ధరల వల్ల ల్యాప్టాప్ కొనలేక ఇబ్బంది పడుతున్నారా?
ఇక మీ చింతలన్నీ పక్కన పెట్టేయండి. గత 30 సంవత్సరాల నమ్మకం దిల్సుఖ్ నగర్ కీర్తి కంప్యూటర్స్. ఎంఎన్సి కంపెనీలు కేవలం 3 ఏళ్లు వాడిన బ్రాండెడ్ రీఫర్బిష్డ్ ల్యాప్టాప్స్ మరియు డెస్క్టాప్స్ ఇప్పుడు మీ బడ్జెట్ ధరలోనే. మార్కెట్లో 80,000 రూపాయల విలువ చేసే ల్యాప్టాప్స్ ఇక్కడ కేవలం 15,000 రూపాయల నుంచి 20,000 రూపాయల వరకే లభిస్తాయి. కొత్త ల్యాప్టాప్తో పోలిస్తే మీకు 40,000 నుండి 50,000 రూపాయల వరకు ఆదా. చూడడానికి సరికొత్తగా ఉండే ఈ ల్యాప్టాప్స్పై పూర్తి గ్యారంటీ, వారంటీ మరియు బెస్ట్ సర్వీస్ సపోర్ట్ లభిస్తోంది. నిరభ్యంతరంగా కొనుగోలు చేయండి. స్టూడెంట్స్, కోడర్స్, డిజైనర్స్ మరియు స్టాక్ మార్కెట్ ట్రేడర్స్. మరెందుకు ఆలస్యం? ఈరోజే సంప్రదించండి. ఫోన్ నెంబర్ 9849009566. మా చిరునామా కీర్తి కంప్యూటర్స్, దిల్సుఖ్ నగర్,